కోవూరు పంచాయతీ పరిధిలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల సూచనల మేరకు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి 30 మంది పోలీస్ బృందంతో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని 24 అనుమానిత బైకులను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో కొత్తగా వచ్చిన వ్యక్తులపై హెల్మెట్ వాడకంపై, చిన్న పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, మీ గ్రామంలో అనుమానిత కొత్త వ్యక్తులపై ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. వేసవిలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్న పిల్లలకు బైకులు ఇవ్వరాదన్నారు. అలా ఇచ్చిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటిస్తూ మంచి చెడులపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ముత్యాలరావు, ఖాదర్ బాషా, 30 మంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటి రికార్డులు పరిశీలన చేయటం, వీటిలో మీరు కొనుక్కున్న వెహికల్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా అనుమానాస్పదంగా ఎక్కడో చోట చోరీ కాబడ్డ వెహికల్స్ ఉన్నాయనేది వెరిఫై చేసి మీ రికార్డ్స్ ఉన్న వాళ్ళే మీకు ఇచ్చేస్తాం. లేని ఎలా వచ్చిందని వెరిఫై చేస్తాం. అలానే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడు ఇక్కడే చెప్పాలా. మీ పక్కన ఉన్న వాళ్ళందరూ చూసుకోండి. ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో 4 నెలలు 5 ఏళ్ళ నుంచి వచ్చారు, వీళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఈ కాలనీలో చూడలేదు సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరితో బాగా ఉన్నట్టుగానే ఉంటారు. కొద్ది రోజులు 3 నెలలు 4 నెలలు 5 నెలలు బాడుకులు తీసుకొని ఉంటారు. ఎక్కడో చోట చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అట్లాంటి మన పక్కనే ఉండి జరిగింది అనుకోండి, వాళ్ళతో స్నేహంగా ఉంటే మీ మీద కూడా అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. గమనించుకోకపోతే ఆ నష్టం మన ఇంట్లో కూడా జరిగింది. ఏదైనా చిన్నపిల్లల్ని తీసుకొని పోవటం, దొంగతనాలు చేసుకొని పోవటం, వెహికల్స్ తీసుకెళ్ళటం, నమ్మించి బంగారం తీసుకెళ్ళటం, ఫంక్షన్కి వెళ్ళి వస్తామని, ఇట్లాంటివి అక్కడెక్కడా జరుగుతూ ఉంటాయి. ప్రతి చోట ప్రతి మనిషి చేస్తాడని కాదు. కాకపోతే అలాంటి వాటిలో ఏ ఒక్కటి జరగకుండా ఉండేదానికే మేము ఈ తనిఖీలు చేపట్టడం. మీ కాలనీలో ఎక్కడైనా గంజాయి, బంగాకు ఇట్లా అంటారు కదా, అట్లాంటి అమ్మటం కానీ తాగేవాళ్ళు కానీ ఉన్నారా? అది అందరికీ నష్టం చేకూరుతుంది. అట్లాంటివి ఉంటే మీరు దాచిపెట్టారనుకోండి, మనకెందుకులే అని రేపటి రోజు అది ఏదైనా ఇబ్బంది మనకే జరగవచ్చు, మన కుటుంబ సభ్యులకు జరగవచ్చు. చెప్పాలి. ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే, ప్యాకెట్లు కానీ, వ్యభిచారం కానీ, జూదం కానీ, బెట్టింగ్లు రకరకాలుగా ఇట్లాంటివి ఏదన్నా మా కాలనీలో జరుగుతున్నాయి సార్ అని ఉంటే కూడా మాకు సమాచారం చెప్తే దాని మీద మేము చర్య తీసుకుంటాం. ఇవన్నీ కూడా మీ కుటుంబాలకు నష్టం చేకూర్చేటువంటి తప్పులు. నేను కాదులే, మన ఇంట్లో కాదు, నన్ను అడగలేదు కదా, లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అని అనుకుంటే మాత్రం ఇంకో రోజు అది ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులకి, మీ వాళ్ళకే నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఏమన్నా మీరు సమాచారం చెప్పాలి. రెండోది, ఇప్పుడు వేసవికాలం సెలవులు వచ్చినాయి, పనులు తక్కువ ఉంటాయి, పిల్లలందరూ కూడా స్కూల్ సెలవులు కాబట్టి ఇంటి దగ్గరే ఉంటారు. ఈ ఈతకి వెళ్ళడం అట్లాంటిది ఉందా ఇక్కడి నుంచి ఎవరన్నా దగ్గరలో? చెరువులకు కానీ, కాలువల్లోకి, నదులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరం చూస్తున్నాం. సరదాగా ఈత కొట్టడం కోసం అని చెప్పి వెళ్ళి అక్కడుండే వాటర్ బాడీస్ లోతు తెలియక పిల్లలు మునిగిపోవటం, చనిపోవటం అట్లాంటివి అక్కడక్కడ మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలకి జాగ్రత్త చెప్పకపోతే మనం బయట ఆడుకుంటున్నారులే అనుకుంటాం. పక్క ఎవరో ఫ్రెండ్ వచ్చి ఏ రారా అక్కడ దాకా వెళ్దాం, ఈత కొట్టేస్తామని చెప్పి తీసుకొని పోతాడు. వాడికి ఎవరికి ఈత వచ్చో ఎవరికి ఈత రాదో తెలియదు, అక్కడ లోతు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అదేవిధంగా బైక్ డ్రైవింగ్ కూడా పిల్లలకు అత్యంత సరదా. 8వ తరగతి 9వ తరగతి చదివే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి ఎప్పుడెప్పుడు బైక్ నడుపుదామని ఉంటుంది. ఇంట్లో తండ్రి లేకుండా బయటికి ఏదో వెళ్తే తాళం తీసుకొని పోవటం, లేదా వాళ్ళ అమ్మను బతిమలాడో బెదిరించో బండి తీసుకొని పోవటం, లేదా పక్కన ఎవరో తెలిసింది బాబాయ్దో మేనమావదో బండి అడగటం, ఇట్లా చేయటం. వాడికి డ్రైవింగ్ మొత్తం పూర్తిగా రాదు. ఒకవేళ వాడికి డ్రైవింగ్ వచ్చినా రోడ్డు మీద అటువైపు ఇటువైపు గమనించేంత అవకాశం ఉండదు వాళ్ళకి. చాలామంది అట్లా రోడ్డు ప్రమాదాలకు గురయ్యి తీవ్రమైన దెబ్బలు తగిలి కొన్నిసార్లు దురదృష్టవశాత్తు
ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి సంఘటనలు మేము చూస్తూ ఉన్నాం. మైనర్లు, చిన్న చిన్న పిల్లలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు బైకులు ఇవ్వద్దు. ఏమా అడిగితే ఇస్తారా? పిల్లలు ఏడుస్తా బైక్ కావాలంటే చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. తల్లి కాసేపు ఏడుస్తాడు అంతవరకు, తర్వాత ఏదైనా ఇబ్బంది అయితే జీవితాంతం బాధపడద్దా వాళ్ళు? మీరు ముఖ్యంగా ఈ మధ్య మనమంతా వార్తలు పేపర్లో చూస్తూ ఉన్నాం, చిన్నపిల్లలపైన లైంగిక నేరాలు. ఇది కూడా మీరందరూ గమనించాల్సిన విషయం. దగ్గర బంధువులు, మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులు, బాగా తెలిసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు చిన్నపిల్లల మీద చేయకూడనటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నాయి, మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పుకోవాలి. ఇంట్లో తండ్రి కానీ తల్లి కానీ ఎవరన్నా నిన్ను తప్పుగా తాకితే, నీతో తప్పుగా మాట్లాడితే, ఇలా చేస్తే నువ్వు వెంటనే అమ్మకి చెప్పాలి, మాకు చెప్పాలి ఇమీడియట్గా. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి గట్టిగా అరుచుకుంటూ వచ్చేసేయాలి అక్కడి నుంచి అని చెప్పాలి. చెప్పకపోతే తప్పు జరిగిపోయిన తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. కేసు ఇవన్నీ వ్యవహారాలు వేరైనా వాళ్ళకి, చిన్నపిల్లలకి ఆ చిన్న వయసులో ఒక మచ్చలాగా ఉండిపోతుంది, జీవితాంతం భయపడతా ఉంటారు. కాబట్టి మన పిల్లలకి మనమే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో పిల్లలకి ఎవరితో ఎలా ఉండాలనే చెప్పాలా. మగ పిల్లలకు కూడా చెప్పాలి, ఆడపిల్లలతో ఎంతవరకు ఉండాలి, ఏం మాట్లాడాలి. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతామని చెప్పి చెప్పాలా. చెప్పకపోతే మీ పిల్లడు రేపు ఇరుక్కుంటాడు ఏదో దానిలో తప్పు చేసి. ఇప్పుడు ఈ ఎన్ఎస్ఆర్ కాలనీ నుంచి ఏంటంటే రెంట్కి ఎవరన్నా కొత్త వ్యక్తులు ఎవరన్నా రెంట్కి వస్తే, ఇక్కడ నేను మీటింగ్ పెట్టినప్పుడు అయితే రెంట్కి ఇచ్చే అవసరం లేవని చెప్పారు. అయినా సరే ఎవరన్నా రెంట్కి వస్తే మాత్రం ఇంటిమేషన్ చేయాలి. ఫ్యామిలీస్కి వస్తే పర్లేదు, కానీ ఎవరైనా యంగ్స్టర్లు అలా రెంట్కి వచ్చి ఉంటే మాత్రం మీ కాలనీ, ఇది మీరుండే ఏరియా కాబట్టి మీరే ఇంటిమేషన్ చేయాలి. పోలీసు వాళ్ళు అన్ని ఏరియాలు అంటే కవర్ చేయడం అనేది కష్టం కాబట్టి మీరు ఇంటిమేషన్ చేస్తే మేము ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ మీద. అట్లానే ఆ దగ్గర రైల్వే ట్రాక్ ఒకటి ఉంది మన ఊరికి ఆనుకొనే. ఎండాకాలం కదా, పిల్లలు అటు ఇటు పోకుండా జాగ్రత్త చూసుకోండి, సరేనా? అయితే ఇదే తర్వాత ఈ బళ్ళు ఎవరైతే కాగితాలు ఉన్నాయో, ఈ బండి కాగితాలు ఎవరి బండి దగ్గర వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని నిలబడండి. ఎవరి బండి దగ్గర వాళ్ళు చూసి వెరిఫై చేసి పంపిస్తాం అందరినీ. ఈరోజు ఎన్ఎస్ఆర్ కాలనీలో దాదాపు 300 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. ఈ 300 హౌసెస్లో ఒక 30 మెంబర్స్ పోలీస్ పర్సనల్ ఆఫీసర్లు, పోలీస్ పర్సనల్ మొత్తం కలిపి 30 మెంబర్తో కార్న్ సెర్చ్ ఆపరేషన్ చేస్తూ 24 బైకులు, సరైన పత్రాలు లేని వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసి సరైన పత్రాలను పంపిస్తాం, లేకపోతే సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833445.